భారతదేశంలో అందరము హిందువులము బంధువులు అని చెప్పుకునే దుర్మార్గులు కొందరు కావాలని దళితులపైన ఒక పెద్ద మొత్తం దేశానికే పెద్ద సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి జడ్జి మీదకి చెప్పించిండు. ఇలాంటి కిరాతకుని ఆ ఆర్ఎస్ గుండాన్ని మీరు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మనం అసలు ఆలోచిస్తే వారిని దేశ బహిష్కరణ చేయాలి. అది చేయలేని ఈ ప్రభుత్వానికి చాలా శోచనీయము. కాబట్టి నేను ఎప్పుడే కోరుతున్నా, దయచేసి మనం మీరు ఏ విధంగా అయితే హిందువులం బంధువులం అంటారో మీరందరూ ఆ బంధుత్వం ఉంటే నిజంగానే మీరు చీము నెత్తురుంటే ఆ దుర్మార్గుని అరెస్ట్ చేయాలా, మన దేశ బహిష్కరణ చేయాలా. మన లా ప్రాక్టీస్ చేసినంత మాత్రమే కాదు, అలాంటి నీచుల్ని ఈ సొసైటీ నుంచి దూరం చేయాలా. అంతే. ఇంకోటి ఐపీఎస్ ఆఫీసర్ పూరణ్ కుమార్ విషయాన్ని కూడా మీరు ఆలోచించి ఆ నేరస్తులందరినీ అరెస్ట్ చేసి న్యాయం చేయాలా. ఆ కుటుంబానికి న్యాయం చేసినప్పుడే ఆ భారత రాజ్యాంగం ఒక్కట మనం అందరము ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పోతే అనిల్ మిశ్రా అని మొన్న గ్వాలియర్లో చెప్పాడు, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అన్నాడు. ఆ దుర్మార్గులను అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసి కాక అతని లా ప్రాక్టీస్ కూడా బంద్ చేయించేసి మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుతున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించాలి. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని ఈ హింసను చేయడం కూడా మంచిది కాదు. వీలైతే ఆ బజరంగ్ దళ్ని ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. అద్దు మనకు హిందుత్వంలో మనం అందరం బంధువులం కాబట్టి బంధువులం కలిసిమెలిసి ఉండాలని చెప్పే నీతులు మీ కులం మీద అడుగుతారు. ఇల్లు కిరాయిమంటే కులవాడికి ఇన్సల్ట్ చేస్తారు. ఇలాంటి నీచమైన అసాంఘిక శక్తుల పట్ల మనం అందరము జాగ్రత్త ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇచ్చే ఈ మధ్యలో జరిగినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై మరి ఒక వ్యక్తి దాడి చేయడం అనేది చాలా శోచనీయం. అలాంటి వ్యక్తి మరి దేశంలోనే అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే దాడి చేసినటువంటి వ్యక్తిని కఠినంగా మరి కేంద్ర ప్రభుత్వం శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మరి కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ అటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి నేను కేంద్ర ప్రభుత్వాన్ని మరి కోరుతా ఉన్నాను. निजामाबाद के सरजमीन से एमपीजे मूवमेंट फॉर पीस एंड जस्टिस और दीगर तंजीमें मिलकर जो गुज़िश्ता दिनों में जो ना क्या चीफ जस्टिस के ऊपर जो राकेश मनवादी जो ना क्या एडवोकेट जो दूसरा फेंका गया है और ही उनको जो ना क्या अरेस्ट करके, क्योंकि जो ना ये मुल्क में बहुत बड़ा जो ना क्या है एक धब्बा है। ये जो ना ये हमारे चीफ जस्टिस के ऊपर हमला नहीं है बल्कि जो ना क्या हमारे दस्तूर के ऊपर हमारे मुल्क के ऊपर जो ना क्या धब्बा है। और जो ना क्या इस तरह की हरकतें हम बर्दाश्त नहीं करेंगे। ये मांग करते हुए डिमांड करते हुए और ही राकेश जो है ना एडवोकेट को और गिरफ्तार करके जो सख्त सजा दिया जाए, ये हमारा डिमांड है।